ఓం నమ శివాయ. సముద్రం గర్జిస్తున్నా, అలలు ఎగిసిపడుతున్నా, ఆ శబ్దాల మధ్యలో నిశ్చలంగా ధ్యానంలో ఉన్న మహాదేవుడు 58 అడుగుల శివుడి మహా అద్భుతం. ఇది కేవలం ఒక విగ్రహం కాదండి, మనసుకు శాంతి ఇచ్చే దర్శనం. కేరళలోని ప్రసిద్ధ అజిమల శివ దర్శనం. ఈ వీడియోలో ఆ శివుడి మహిమను, సముద్ర తీర అందాన్ని, సన్సెట్ అనుభూతిని తెలుసుకుందామండి. నమస్తే అండి. వెల్కమ్ టు రోజా బ్లాగ్స్. మేము ఈ శనివారం నాడు అజిమల శివాలయంకి వెళ్ళామండి. ఈ శివాలయం కేరళలోని తిరువనంతపురం జిల్లాలో అరేబియా సముద్ర తీరంలో ఉన్న అజిమల శివాలయం అండి. ఇక్కడ ప్రధాన ఆకర్షణ 58 అడుగుల ఎత్తైన గంగాధరేశ్వర రూపంలో ఉన్న శివుడి విగ్రహం అండి. ఇది కేరళలో ఉన్న అతిపెద్ద శివ విగ్రహం. భారతదేశంలో అతిపెద్ద గంగాధరేశ్వర విగ్రహాల్లో ఒకటండి. మేము కేరళ వచ్చి 3 ఇయర్స్ అయిందండి. ఎప్పటినుంచో ఈ టెంపుల్‌కైతే వెళ్ళాలి అనుకుంటున్నాను. మా ఇంటి దగ్గర నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ టెంపుల్ అయితే. చాలా బావుంది. నేను మొదటిసారిగా ఈ టెంపుల్‌కి వెళ్ళానండి. చాలా నచ్చింది నాకైతే. ఆ శివయ్యను అలానే చూస్తూ ఉండాలనిపించింది. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించిందండి. ఇక్కడ శివుడిని చూస్తుంటే గంగాధరేశ్వర రూపంలో ఇక్కడ శివుడి జటల్లో గంగమ్మ, త్రిశూలం, డమరుకం ఉంటుందండి. చాలా బావుంటుంది. శివుడి విగ్రహం తయారు చేయడానికి దాదాపు 6 సంవత్సరాలు పట్టిందంటండి. సముద్రం పక్కన రాతి కొండపై ఉండడం వల్ల సన్‌సెట్ సమయంలో ఇక్కడ వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. మనసుకి ప్రశాంతంగా ఉంటుందండి. మహాశివరాత్రి టైంలో చాలా ఘనంగా పూజలైతే జరుపుతారంట. తిరువనంతపురం నుంచి ఇక్కడికి రావడానికైతే 20-25 కిలోమీటర్లయితే పడుతుందండి. ఈ దేవాలయ ప్రాంగణంలోనే పక్కనే కేవ్ టెంపుల్, మెడిటేషన్ ఏరియా కూడా ఉందండి. ఇది ఒక గుహలాగా ఉంటుంది. ధ్యాన ప్రదేశం అన్నమాట. లోపలికి వెళ్ళడానికి టికెట్ అయితే తీసుకుంటారండి. చాలా బావుంటుందండి ఈ టెంపుల్ అయితే. సాయంత్రం 5-6 గంటల సమయంలో సన్‌సెట్ వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుందండి. ఈ ప్లేస్ మనం ఒక్కసారైనా దర్శించుకోవాలండి. నిజంగా భూలోక కైలాసంలాగా అనిపిస్తుంది. మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుందండి. అజ్మలై అనేది సముద్ర తీరానికి అతి దగ్గరగా ఉన్న ఒక పవిత్రమైన శివక్షేత్రం అండి. అజి అంటే సముద్రం, మలై అంటే కొండ. అంటే సముద్రం పక్కన ఉన్న కొండపై వెలిసిన శివుడు అని అర్థమండి. ఈ ప్రదేశంలో ప్రకృతి, భక్తి, ప్రశాంతత 3 కలిసిన ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం అండి. ఇక్కడ ఉన్న ప్రధాన ఆకర్షణ 58 అడుగుల శివుడి విగ్రహం. ఈ విగ్రహం ధ్యాన ముద్రలో ఉన్నట్టు ఉంటుందండి. త్రిశూలం, డమరుకం, సముద్రపు అలలను చూస్తూ శివుడు ధ్యానం చేస్తున్నట్లు మనకు కనిపిస్తుంది. ఇక్కడ శివుడిని దర్శించుకుంటే మనసులోని భయం, ఒత్తిడి, నెగటివిటీ అన్నీ కరిగిపోతాయండి. సాయంత్రం సమయంలో సూర్యుడు సముద్రంలో అస్తమిస్తున్న వేళ ఈ శివుడి దర్శనం చేసుకుంటే చాలా దివ్యంగా ఉంటుంది. చాలామంది ఇక్కడ ధ్యానం చేస్తారు, మౌనంగా కూర్చుంటారండి. తమ జీవిత సమస్యలను కూడా శివుడికి చెప్పుకుంటారు. స్థానికులు చెప్తున్న విశేషాలేంటంటే ఇక్కడ మనం ఏదైతే కోరుకుంటామో ఆ కోరికలు నెరవేరుతాయి అని చెప్తారు. సంతాన సమస్యలు ఉన్న వాళ్ళకి సంతాన సమస్యలైతే తీరుతాయి. ఉద్యోగం, వ్యాపారం అడ్డంకులైతే తొలగిపోతాయండి. మనం ఏదైతే భక్తి నిష్టలతో కోరుకుంటామో అదైతే జరుగుతుంది ఖచ్చితంగా. అందుకని చాలామంది అసలు ఎక్కడెక్కడి నుంచో ఈ గుడికైతే వస్తున్నారండి. ప్రత్యేకంగా సోమవారం ప్రదోష కాలంలో మహాశివరాత్రి నాడు ఆ టైంలో అయితే ఎక్కువ పూజలైతే చేస్తూ ఉంటారండి. ఉదయం, సాయంత్రం దర్శనం కూడా చాలా బావుంటుంది. సూర్యాస్తమయం ముందు చేరితే చాలా మంచిదండి. సాధ్యమైనంత వరకు మనం మౌనంగానే ఉండడం మంచిది. మన జీవితంలో కోపం, ఆందోళన, అసూయ ఇవన్నీ తగ్గించుకోవాలంటే కొంచెం సేపు శివధ్యానం అవసరమండి. అజ్మలై శివుడు మనకి అదే నేర్పిస్తున్నాడు. ఈ శివాలయం పక్కనే బీచ్ కూడా ఉందండి. మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ గుర్రపు స్వారీ చేయడానికి కూడా గుర్రాలైతే ఉన్నాయండి. ఇక్కడ శివలింగాన్ని స్వయంభూ లింగంగా భక్తులు నమ్ముతారండి. మనసులో భారం, కలత ఉన్నవారు ఇక్కడ ఒక్కసారి శివ దర్శనం చేసుకుంటే మనశ్శాంతి, ధైర్యం, సానుకూల శక్తి కూడా లభిస్తుందండి. అజ్మల ఆలయం చుట్టూ ఉన్న ప్రాచీన గుహలు, ఋషులు, సాధువులు ధ్యానం చేసిన పవిత్ర స్థలాలుగా చెప్పబడతాయి. ఇక్కడ ఈ ప్రాంతం అనేది మనకు ధ్యానం చేయడానికి, జపం, తపస్సుకి చాలా అనుకూలంగా ఉంటుందండి. ఇక్కడ పచ్చని అడవులు, నిశ్శబ్దం, పక్షుల స్వరాలు, గాలి, శబ్దం ఇవన్నీ కలిసి మనల్ని శివునికి మరింత దగ్గరగా చేస్తాయండి. ఇక్కడకు వచ్చిన ప్రతి భక్తుడు ఒక మంచి అనుభూతినైతే పొందుతాడండి. ఈ అజిమల శివాలయాన్ని దర్శించిన తర్వాత
చాలా మంది తమ జీవితంలో సమస్యలు తగ్గాయి, మనసుకి చాలా ప్రశాంతత వచ్చింది అని చెప్తూ ఉంటారు. శబ్దాల నుంచి మౌనానికి తీసుకువెళ్ళే పవిత్ర స్థలమే ఈ అజిమల శివాలయం అండి. మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారండి. ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది వాళ్ళకి. అక్కడి నుంచి రావడానికి కూడా ఇష్టపడలేదు. పిల్లలైనా, పెద్దలైనా ఎవరికైనా ఈ ప్లేస్ అయితే చాలా బావుంటుందండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనసుకి హాయిగా అనిపిస్తుంది. ఈ వ్యూ చూడండి చాలా బావుంది కదా! మీరు కూడా ఒక్కసారి చూడండి. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అజమలై శివాలయానికి వెళ్లారా లేదా అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓం నమః శివాయ.